ఉగాది పచ్చడిలో వేప పువ్వు వేసి ఎందుకు తింటాం? అమ్మవారు వచ్చినప్పుడు ఇళ్ళ ముందర వేపాకులు ఎందుకు కడతాం? అసలు వేప చెట్టుని సాక్షాత్తు గ్రామదేవతగా, సీతలాదేవి స్వరూపంగా ఎందుకు పూజిస్తాం? కేవలం ఒక చెట్టుని చూసి భయపడి మొక్కడమేనా? లేక దీని వెనుక మోడర్న్ మెడిసిన్ సైతం తల వంచే ఒక అద్భుతమైన మెడికల్ వండర్ ఏదైనా దాగి ఉందా? అవును. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సహజ యాంటీబయాటిక్ మన ఇంటి ముందర ఉండే వేప చెట్టు. నమస్కారం. కోసలేంద్ర ఆధ్యాత్మికవాణి వీక్షకులకు స్వాగతం. మన స్పెషల్ సిరీస్ మన వృక్షాలు పూజల వెనుక దాగిన సైన్స్లోని రెండవ ఎపిసోడ్లో వేప చెట్టు వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన భక్తి మరియు విజ్ఞాన రహస్యాలను ఇప్పుడు చూద్దాం. మన సాంప్రదాయంలో వేప చెట్టుని సాక్షాత్తు దుర్గాదేవి లేదా గ్రామదేవత పోలేరమ్మ, ఎల్లమ్మ స్వరూపంగా భావిస్తారు. అందుకే ఆషాఢమాసంలో బోనాల పండుగకు వేపాకులతో ఘటాలను అలంకరిస్తారు. పురాణాల ప్రకారం దేవతలు, దానవులు సముద్ర మథనం చేసినప్పుడు ఉద్భవించిన అమృత భాండాన్ని గరుడు తీసుకువెళ్తుండగా కొన్ని అమృత బిందువులు భూమిపై పడ్డాయి. ఆ బిందువుల నుండి పుట్టినదే ఈ వేపవృక్షం. అందుకే దీనికి చావులేని గుణం, రోగాలను నయం చేసే శక్తి వచ్చాయి. వేప ఆకులు ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ లేదా దుష్ట శక్తులు ప్రవేశించలేవని నమ్ముతారు. అందుకే శుభకార్యాల్లో, పండుగలలో ఇంటి గుమ్మానికి వేపాకులు కడతారు. మన పూర్వీకులు వేప చెట్టుని దేవుడితో సమానంగా ఎందుకు పూజించమన్నారంటే సైన్స్ నిరూపించిన ఈ అద్భుతాలే దానికి కారణం. వేప చెట్టు గాలిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్లను చంపేసే అత్యంత శక్తివంతమైన వాయువులను విడుదల చేస్తుంది. దీని నీడన కూర్చున్నా, దీని గాలి పీల్చినా సగం రోగాలు దరిచేరవు. పూర్వం ఎవరికైనా అమ్మవారు వస్తే వారిని వేపాకుల పరుపుపై పడుకోబెట్టేవారు. ఎందుకంటే వేపలో నింబిడిన్, అజాడిరస్టిన్ అనే యాంటీ వైరల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి వైరస్ వ్యాప్తిని అడ్డుకొని ఒంటి మంటను, దురదను తగ్గిస్తాయి. శీతాకాలం ముగిసి ఎండాకాలం వచ్చే మార్పుల సమయంలో శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే ఉగాది రోజు వేప పువ్వు తినిపించి రాబోయే కాలంలో వచ్చే రోగాల నుండి శరీరాన్ని వ్యాధి నిరోధక కేంద్రంగా మారుస్తారు. పూర్వం నుండి మన వాళ్ళు వేప పుల్లతో పళ్ళు తోముకుంటారు. వేపలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు పంటి నొప్పి, పిప్పి పళ్ళు, నోటి దుర్వాసనను పూర్తిగా దూరం చేస్తాయి. చూశారు కదా, అమ్మవారి రూపంగా మనం పూజించే వేప చెట్టు ఒక అద్భుతమైన డాక్టర్ లాగా మనల్ని ఎలా కాపాడుతుందో. మన సాంప్రదాయాలు ఎప్పుడూ మూఢనమ్మకాలు కావు, అవి సైన్స్ యొక్క మూలాలు. మీ ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే దాని గొప్పతనాన్ని గుర్తుంచుకోండి, ప్రకృతిని గౌరవించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మన కోసలేంద్ర ఆధ్యాత్మికవాణి ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే 3వ ఎపిసోడ్లో ముక్కోటి దేవతల నిలయం, 24 గంటలు ఆక్సిజన్ ఇచ్చే రావి చెట్టు వెనుక ఉన్న ఊహించని రహస్యాలను తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.